మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. మా యొక్క తీర్థయాత్రలో భాగంగా గుజరాత్ స్టేట్లోని భావనగర్ దగ్గర ఉన్నటువంటి అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి నిష్కళంక మహేశ్వర్ దేవస్థానాన్ని దర్శించడం కోసం మేము నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు సముద్ర జలాలు వెనక్కి వెళ్ళి ఉన్నందువలన మేము నడక మార్గంలో వెళ్తూ ఉండగా ఆ మార్గం అంతా కూడా చిత్తడిగా బంకమట్టితోటి నిండి ఉండి చాలా స్లిప్పరీగా అడుగులు జారుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన నన్ను కొంచెం ఆకర్షింపచేసింది. అదేంటంటే ఒక 5 లేదా 6 సంవత్సరాలు ఉన్నటువంటి పాప, ఒక పెద్ద ఆవిడ ఆ బురదలో ఆ నీటిలో నడవలేక ఇబ్బంది పడతా ఉంటే ఆ పాప స్వయంగా తాను వచ్చి ఆమె యొక్క చేతిని గట్టిగా పట్టుకుని ఆ నిష్కళంక మహేశ్వర్ దేవస్థానం వరకు ఆమెను జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళి ఆ యొక్క దేవదేవుని యొక్క దర్శనాన్ని చేయించింది. ఆ పాప అప్పుడు అనిపించింది నాకు, పాప చేతులు చిన్నవైనా కానీ చేసిన సాయం చాలా పెద్దది అని అనిపించింది. అంతేకాకుండా దైవం మానుష రూపేణ అనేటువంటి వాక్యము నిజమనిపించింది. అంతేకాకుండా చిన్నపిల్లల యందు దేవుడు నివసిస్తాడు అనేటువంటి విషయం మరోసారి నిరూపితమైంది. మీరు గమనించవచ్చు, ఆ పాప చాలా జాగ్రత్తగా ఆ పెద్దవాడి యొక్క చేతిని ఒడిసిపెట్టుకొని ఎలా నడిపించుకొని తీసుకువెళ్తుందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తీరం నుండి దాదాపుగా కిలోమీటరు లేదా 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరమే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళడానికి మార్గం అయితే ఉంటుంది. ఆ మార్గం పూర్తిగా ఆ పాప తోడుండి ఆ పెద్దవాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ దేవుని యొక్క దర్శనం చేయించి మళ్ళీ తిరిగి ఒడ్డుకి చేర్చడం జరిగింది. नाम क्या है तुम्हारा? नाम तुम्हारा नाम अదే సాయం చేస్తుంది. हमारा नाम क्या है? జాను.